ప్రభు యేసు నామమందు మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క వాక్యంలో ఈ దిన మనం ధ్యానించబోయేటువంటి అంశం ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనం. దేవుని వాక్యంలో గమనిస్తే, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచిన గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. దేవుని గ్రంథాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క వాక్యంలో గమనిస్తే, మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. మోషే తర్వాత ఎవరు కావాలి నాయకుడు? మోషే తర్వాత మోషే ఇరువురు కుమారులు కావాలి. ఎందుకంటే వారసత్వం అనేది ప్రతి చోట ఉందండి. అయితే దేవుని దగ్గర వారసత్వం అనేది ఉందా? మరి అలాగైతే మోషే అనేటువంటి లేవి గోత్రి ఇంతవరకు నాయకత్వం వహిస్తే, ఇప్పుడు అకస్మాత్తుగా ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి ఈ యొక్క యెహోషువ ఎందుకు నాయకుడయ్యాడు? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఈ యొక్క యెహోషువ ఎఫ్రాయిము గోత్రమునకు చెందినవాడు అని తేటగా కనిపిస్తుంది. మరి అలాగైతే లేవి గోత్రానికైనా రావాలి, ఎందుకంటే మోషే లేవి గోత్రికుడు కాబట్టి. లేదా నాయకత్వం వహించి యుద్ధములు చేయవలసిన యూదా గోత్రం కాబట్టి యూదా గోత్రికునికైనా రావాలి. అలాగే గోత్రము వైపు చూసినా యెహోషువకు సరిపోదు. లేదా మోషే యొక్క ఇరువురు కుమారులకు రావాలి, తర్వాత ఆ యొక్క సేవ, ఆ యొక్క నాయకత్వం, అధికారం. అయితే అలా కూడా కాలేదు, యెహోషువకు వచ్చింది. ఏంటి దేవుని బిడ్డలారా, ఈ జనం యెహోషువకు ఎందుకు ఈ ఆధిక్యత వచ్చింది? దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం రాయబోతున్నాం. ఎఫ్రాయిము గోత్రానికి ఒక వాగ్దానం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే, యోసేపు యొక్క ఇద్దరు కుమారులను గురించి రాయబడింది. ఆ పిదపై రాయబడిందంటే, వారి యొక్క కొమ్ములు గురుపోతు కొమ్ములు అనేటువంటి మాట కనిపిస్తుంది. ఆ యొక్క రెండు కొమ్ముల చేత ఎఫ్రాయిము ఒకవైపు, మనష్షే మరొక వైపు, ఈ రెండు కొమ్ములు బయలుదేరుతాయి, జనములను వరకు తోలివేయడం ప్రారంభిస్తాయి. ఈ రెండు కొమ్ములతో పోల్చబడ్డాయి జనములను తోలివేసేటువంటి కొమ్ములు. దేవుని బిడ్డలారా, మరి యొక్క వాగ్దానం ఎఫ్రాయిముకుంది. నాకు అనిపిస్తుంది, ఈ యొక్క వాగ్దానం లక్షలాది మంది ఇశ్రాయేలీలలో, ఒకవేళ లక్షల కొలది మంది ఉండేటువంటి ఎఫ్రాయిము మనష్షే గోత్రములలో ఒకరికే దక్కింది. ఒకవేళ ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, యెహోషువ దేవ, మరి ఎఫ్రాయిము గోత్రానికి వాగ్దానం ఇచ్చావు, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు అని ప్రార్థించాడేమో. ప్రియ దేవుడు, వాగ్దానం అనేది అందరి జీవితాలలో ఉంటుందండి. అయితే పొందేది వాగ్దానం అనేది ప్రతి విశ్వాసికి ఇవ్వబడింది. అయితే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేది కొందరే. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడవచ్చు. ఏంటంటే, ఈ యొక్క యెహోషువ అనేటువంటి వ్యక్తి మోషే యొక్క సేవకుడు అనేటువంటి మాట కనిపిస్తుంది. అతడు దేవుని సేవకుడు అని రాయబడాల, అతడు పరిచారకుడు అని రాయబడింది. యెహోషువ జీవితం ఎలా ప్రారంభమైంది? అతడు అకస్మాత్తుగా ప్రవక్త అయినట్టుగా వ్రాయబడిందా, లేకపోతే దేవుని ఆత్మగా వ్రాయబడిందా? అయితే మరి ఏ విధంగా యెహోషువ జీవితం దేవుని యొక్క చిత్తం నిర్మాణమైంది మనం గమనిస్తే, మళ్ళీ నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో గమనించినట్లయితే, ఆ యొక్క యెహోషువ మోషే యొక్క పరిచారకుడు అనేటువంటి మాట కనిపిస్తుంది. అక్కడ యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించినటువంటి మాటలు దేవుని గ్రంథంలో కనిపిస్తాయి. మొదట ఈ వ్యక్తి ఒక దైవ సేవకుని దగ్గర పరిచారకుడు అయ్యాడు. ఎవరి జీవితంలో దేవుని సేవకుల దగ్గర తగ్గించుకుంటారో, ఎవరి జీవితంలో దేవుని సేవకులు చెప్పినటువంటి మాటకు అవును అని ప్రారంభిస్తారో, ప్రియమైనటువంటి వారులారా, వారు తర్వాత సేవకుల సేవ కాకుండా నేరుగా దేవుని సేవకులైతారు. మోషే పరిచారకుడు, ఆ పిదప దేవుని పరిచారకుడు అయ్యాడు. దేవుని వాక్యంలో గమనిస్తే, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో గమనించినట్లయితే రాయబడింది, అతడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసేటువంటి వాడు అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా భోంచేస్తే ఆ యొక్క చేతుల మీద నీళ్లు పోసేటువంటి వాడు. అంత చిన్న పని ఒక దైవ సేవకుని దగ్గర ఒక యవ్వనస్తుడైన ఎలీషా చేసిన చాలా చిన్న పని. అయితే దాన్ని ఎంత పెద్ద వరం అతడు పొందాడు. ఏలియా తరువాత సేవకుడయ్యాడు. బిడ్డలారా, యెహోషువను గురించి రాయబడింది, అతడు మోషే పరిచారకుడు అని రాయబడింది. ఎంత గొప్ప సంగతి అండి. అనేక సందర్భాల్లో దేవుని సేవకులను ఎదిరించే వాళ్ళంగా ఉంటాం. దేవుని సేవకులు చెప్పినటువంటి
ఖాతరు చేయనటువంటి వాళ్ళంగా ఉంటాం. అయితే ఎన్ని దీవెనలు ఒక వ్యక్తి పోగొట్టుకున్నారు అనేది అర్థం కాదండి. దేవుని వాక్యంలో గమనిస్తున్నట్లయితే ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసేటువంటి సమయంలో తన జీవితంలో అనుకోని ఉంటాడా, రెండంతల ఆత్మను కలిగి రాజులను ఆజ్ఞాపించే ఒక పరిచర్య అతనికి ఉంది అనే సంగతి అతడు తెలుసుకొని ఉంటాడా. దైవ పరిచారకులుగా ఉండడం మొదటి దశ అయితే, ఆపిదపు ఆ వ్యక్తి దేవుని పరిచారకుడైతాడు, దేవుని సేవకుడైతాడు. యెహోషువ జీవితంలో అతడు ఎఫ్రాయిమీడే. అయితే దేవుని వాక్యం చెబుతుంది కదా, రాయబడింది అతడు మోషే యొక్క పరిచారకుడు. రెండవదిగా మనం గమనించినట్లయితే నిర్గమకాండం 33వ అధ్యాయం మళ్ళీ 11వ వచనం చూద్దాం. ఈ భాగంలో గమనిస్తే ఈ యొక్క యెహోషువ మోషే పరిచారకుడై ఉన్నాడు. అతడు ప్రత్యక్ష గుడారంలో వెలుపలికి రాకయుండెను. ప్రియమైన మొదటి మాట చాలా తక్కువగా కనిపిస్తుంది, అంటే మోషే యొక్క పరిచారకుడు అనేటువంటి మాట. అయితే రెండవ మాట ఉంది, అతడు గుడారములో నుండి వెలుపలికి రాకుండా ఉండాను. ఎంత గొప్ప మాట అండి, ఎంత బలమైనటువంటి మాట. ఏ గుడారముకైతే ప్రత్యక్షపు గుడారం అనేటువంటి పేరు పెట్టబడ్డం జరిగిందో, ఏ గుడారములో అయితే దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడేటువంటి వాడు, ఏ గుడారంలో అయితే మోషే దేవునితో మాట్లాడేటువంటి వాడు, ఇరువురు ముఖాముఖిగా మాట్లాడుకునేటువంటి వారు, ఆ గుడారంలో ఉన్నాడు, ఆ అనుభవాలను అర్థం చేసుకుంటున్నాడు, ఆ గుడారంలోని వెలుపలి రాకుండా ఉంటున్నాడు. యవ్వనస్తులు గుడారములలో ఉండరు, అది యవ్వన జీవితం. ఇళ్లలో ఉండకుండా ఇంటి వెలపల తిరిగడం యవ్వనమని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారండి. అయితే ఇక్కడ ఒక యవ్వనస్తుడు ఉంటున్నాడు, యవ్వనస్తులందరూ ఇంటి వెలపల తిరుగుతుంటే ఇతడెక్కడ ఉంటున్నాడు? ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాడు. మరి గుడారం అంటే ఏంటి? ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటి? లేదా దేవుని మందిరం అంటే ఏంటి? పాత కాలంలో మోషే యెహోషువ న్యాయాధిపతుల కాలంలో ఆ ప్రత్యక్షపు గుడారమే దేవుని యొక్క ఆలయంగా మనం గమనించగలం. ప్రియమైన కీర్తనల గ్రంథం 84వ వచనాన్ని గమనించినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా అని మొదటి వచనంలో ప్రారంభమై ఆ కోరహు కుమారులు ఏమంటారంటే, నీ మందిరమునందు నివసించువారు